హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. నేను చూపించబోయే బ్యాంగిల్స్ అన్నీ కూడాను మీషో నుంచి అయితే పర్చేస్ చేశాను. అసలు క్వాలిటీ అయితే ఎంత సూపర్‌గా ఉందో మీరింక డిజైన్ చూసినట్టయితే స్టన్ అయిపోతారు. ఇంత మంచి డిజైన్స్ ఇన్ని మీషోలో దొరుకుతున్నాయా అని షాక్ అయితే అయితారు. అంత మంచి డిజైన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు క్వాలిటీ కూడా అంతే మంచిగా ఉందన్నమాట. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్‌లో ఉందన్నమాట. మనం బయట షాపుల్లో కంపేర్ చేసుకున్నట్టయితే వెరీ రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. నేను ఈ వీడియోలోనైతే అన్ని అకేషన్స్‌కి సరిపోయే బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు మంచి మంచి డిజైన్స్ అయితే మిస్ అయిపోతారు. సో, అందుకోసమని స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. నేను ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు గనక నచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడానైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడానైతే తీసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మనకు ఈ మనకు ఈ 2 పీస్ బ్యాంగిల్ సెట్ అనమాట. ఇది వచ్చేసి మనకు స్వామివారి పాదాలు ఉంటాయి గదా! వెంకటేశ్వర స్వామి వారి పాదాలు, శంకు, చక్రం ఆ విధంగానైతే ప్రింటింగ్‌తో మనకు చూసారా ఎలా ఉన్నాయో? శంకు, చక్రం అండ్ అలాగే స్వామివారి పాదాలతోనైతే ఈ విధంగా మనకు వచ్చిందనమాట పైన అంతాను డిజైన్. అసలు ఎంత మంచిగా ఉందో మనకు. ఆ శంఖ చక్రాల ఫినిషింగ్ కూడా చూడండి. అసలు ఎక్కడ కూడా కొద్దిగా కూడా డిస్టర్బ్ అయినట్టుగా లేదు. మంచిగా ఉందన్నమాట ఫినిషింగ్. అండ్ అలాగే బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా చూడండి మంచిగా ఉన్నాయి. వెయిట్ కూడా మస్తు ఉందన్నమాట. అంటే మనకు చేతికి మంచిగా నిండుగా కనిపించేలాగానైతే ఉన్నాయి. ఇదొచ్చేసి 2 పీస్ సెట్. నాకు 24 సైజ్ అయితే తీసుకున్నాను నేను. ఇందులో 24, 26, 28 వరకైతే సైజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా చూడండి అసలు ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఉందో. స్వామివారి పాదాలు కూడాను ఎంత మంచి ఫింగర్స్‌తో సహా మనకు నీట్‌గా ఉందన్నమాట ఫినిషింగ్ అయితే. మస్తు అనిపించింది. నేను అసలు క్యాటలాగ్ చూసినప్పుడు అంటే ఇంత మంచిగా వస్తుందా అనైతే డౌట్ అయితే ఉండేది నాకు. ఆర్డర్ వచ్చిన తర్వాతనైతే నేనైతే షాక్ అయిపోయినా. ఇంత మంచి క్వాలిటీ అయితే ఇచ్చేసారని. మంచి హ్యాపీగా అనిపించింది నాకు. ఈ బ్యాంగిల్స్ అయితే నేనే ఉంచేసుకున్నాను. అంటే మనకి ఇలాంటివి బయట దొరకడం చాలా రేర్ కదా! సో, అందుకోసమనైతే ఉంచేసుకున్నాను. ఇంకా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఇది కూడా 2 పీస్ సెట్ అనమాట. మనం అంటే సింగిల్‌గా కూడా వేర్ చేయొచ్చు. ఆ విధంగానైతే ఉంటాయి. నేను చాలా తీసుకున్నానన్నమాట ఈసారి వీడియోస్ కోసం. అందులో కొన్ని ఉంచేసుకున్నాను కూడాను. నేను అన్నీ ఓపెన్ చేసి చూసి క్వాలిటీ మంచిగున్నయి మాత్రమే వీడియోస్‌లో అయితే చూపిస్తున్నాను. ఇంకా ఈ సెకండ్ వచ్చేసి ఇదన్నమాట. మనకు లోటస్ వచ్చేసి ఈ విధంగా 2 సైడ్స్ అయితే పికాక్ థీమ్‌తోనైతే ఉందన్నమాట చూడండి. జస్ట్ మనం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా గానీ లుక్ అయితే ఎన్హాన్స్ అయ్యేలాగా ఉందన్నమాట ఈ బ్యాంగిల్. చూడండి మనకు చుట్టూరా స్పైరల్ టైప్‌లోనైతే బ్యాంగిల్ వచ్చేసి ఒక దగ్గర అంటే మనకు బ్రాస్లెట్స్ ఉంటాయి కదా! ఆ టైప్‌లోనైతే డిజైన్ అయితే ఉందన్నమాట. మనకు ఆ లోటస్‌లో వచ్చిన స్టోన్స్ కూడా చూడండి క్వాలిటీ. మనకు మధ్యలో గ్రీన్ స్టోన్ ప్రొవైడ్ చేశారు. ఆ స్టోన్స్ క్వాలిటీ కూడా సూపర్‌గా ఉందన్నమాట. అసలు ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్ అది చూసుకున్నట్టయితే సూపర్ నీట్‌గా ఉంది. మనకు బ్యాంగిల్ కూడా కొన్ని బ్యాంగిల్స్ అయితే లోపటి సైడు గరుగ్గా ఉండి వేసుకుంటుంటే గీసుకోవడం అలాంటివి ఉంటుంది కదా! ఇవైతే అలాగా లేవు. మంచిగా ఉన్నాయన్నమాట. లోపటి సైడ్ కూడా ఫినిషింగ్ అయితే నీట్‌గా ఉంది. మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ అన్నమాట ఇవైతే. మనకి కొన్ని జ్యువెల్లరీస్ వేసుకున్నప్పుడు ర్యాషెస్ అలా అవ్వడం అవుతుంది కదా! వీటికైతే అలాగా లేదు. మంచిగా నీట్ ఫినిషింగ్‌తో ఇచ్చారు. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తోనైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా 2 పీస్ సెట్ మనకి. చూడండి అసలు ఇదైతే డిజైన్ నాకైతే మస్తు అనిపించింది. మంచి యూనిక్‌గా అనిపించిందనమాట. చూడండి మనకు మధ్య మధ్యలో పికాక్స్ ప్రొవైడ్ చేస్తూ స్టోన్స్‌తో స్క్వేర్ షేప్‌తో ఇవ్వడం అదంతా మంచిగా అనిపించింది డిజైన్ అయితే. సింపుల్‌గా అనిపించింది. ఎట్ ద సేమ్ టైమ్ మస్తు క్లాసీగా అనిపించిందనమాట చూడండి. మనం సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ మంచిగా ఉంటుంది. ఆర్ ఎల్స్ మనం ప్లెయిన్ బ్యాంగిల్స్‌తో పెయిర్ చేసి వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది కదా! నేనైతే మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఫినిషింగ్ అదంతాను చూడండి అసలు. ఎంత నీట్‌గా ఉందో కదా! స్టోన్స్ అది కూడాను. మనకు పికాక్ ఫినిషింగ్ కూడా చూడండి. ఎంత నీట్‌గా ఉందో అసలు మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ అనే చెప్పాలి. నేనైతే ఈ వీడియోలో చూపించే ఆ బ్యాంగిల్స్ అన్నీ కూడాను ఫస్ట్ క్వాలిటీ బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను. నాకైతే క్వాలిటీ ఫస్ట్ అంటే నేను అన్నీ కూడాను 4+ రేటింగ్ ఉన్నవి మాత్రమే తీసుకొనైతే చూపిస్తున్నాను. క్వాలిటీ మంచిగున్నయి మాత్రమే చూపిస్తున్నాను. క్వాలిటీ మంచిగా లేనివైతే నేను అసలు వీడియో తీయను.
ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా మనకు 2 పీస్ సెట్ అనమాట. మనకి సింగిల్ బ్యాంగిల్‌గా వేసుకున్నా కూడా లుక్ అయితే మంచిగా ఉంటుంది. మనకు హాఫ్ సారీస్ మీదకి, సారీస్ మీదకి వేసుకుంటేనైతే మంచిగా ఉంటుందనమాట. మనకు టెంపుల్ థీమ్‌తో వచ్చింది. అమ్మవారి ఐడల్‌తో వచ్చిందనమాట. చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్‌గా ఉందో. మనకు అమ్మవారి ఫినిషింగ్ కూడా చూడండి. అమ్మవారు ఇలా లోటస్‌లో కూర్చున్నట్టుగానైతే ఉంది. కింద లోటస్ ఫినిషింగ్ కానీ, అమ్మవారి హ్యాండ్స్ ఫినిషింగ్ కానీ అంతాను నీట్‌గా ఉందన్నమాట బ్యాంగిల్స్ అయితే. ఇందులో కూడాను మనకి 24 ఉంది, 26 ఉంది, 22 కూడా ఉంది ఇందులో. 28 వరకైతే ఉన్నాయి. కొన్నిటిలోనైతే 210 లేవు. కొన్నిటికి మాత్రమే 210 అవైలబుల్‌గా ఉంది. మీరైతే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం చూసుకొని తీసుకోవాలి సైజయితే. కొన్ని మనకి అంటే కరెక్ట్ సైజ్ తీసుకున్నా కానీ సరిపోవు. కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఇంకా చూడండి అమ్మవారి ఫినిషింగ్ అయితే ఎంత నీట్‌గా ఉందో. ఈ ఈ నాకు ఈ డిజైన్ మస్తు యూనిక్‌గా అనిపిచ్చింది. అందుకోసమే తీసుకున్నాను. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కూడాను మనకి 2 పీస్ సెట్టే. ఇది కూడాను మనకు అమ్మవారి థీమ్‌తోనైతే వచ్చిందనమాట. అమ్మవారి ఐడల్ ఇంకా పికాక్ థీమ్‌తోనైతే ఉంది. నేను అన్నీ కూడాను 2, 4 తీసుకున్నాను. నాకైతే కొన్ని అయితే అవైలబుల్‌గా లేనివి 2, 2 తీసుకున్నాను. అంటే నాకు 2, 2 కూడా వస్తాయి. అందుకోసమని 2, 2 కూడా తీసుకున్నాను కొన్ని. ఇంకా ఇదైతే చూడండి మధ్యలో అమ్మవారి ఐడల్ వచ్చి అటు ఇటు పీకాక్ థీమ్‌తో వచ్చిందనమాట. అసలు ఫినిషింగ్ అయితే చూడండి పీకాక్ గాని, అమ్మవారి ఐడల్ కానీ ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్ అసలు. ఈసారైతే నేను పర్చేస్ చేసిన బ్యాంగిల్స్ అయితే అన్బాక్సింగ్ చేసినప్పుడైతే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. అన్నీ కూడాను మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు. అదే నాకు మస్తు హ్యాపీగా అనిపించిందనమాట. చూడండి సింగిల్ బ్యాంగిల్‌గా వేసుకున్నా కానీ మనకైతే లుక్ మంచిగా ఉంటుందనమాట. శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి మంచిగా ఉంటాయి. ఇలాంటి టెంపుల్ థీమ్‌తో ఉన్న జ్యువెల్లరీ అయితే. మీకు ఏవైనా ప్రొడక్ట్స్ నచ్చినట్టయితే నేనైతే లింక్స్ డిస్క్రిప్షన్‌లోనైతే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచయితే తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది కదా! ఈ బ్యాంగిల్‌వి కూడా. ఇంకా మరి నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ అయితే చూసేద్దాము. అంటే నేను అన్నీ కూడాను ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూసాను. చూసిన తర్వాతనే మళ్ళీనైతే వీడియో తీస్తున్నాననమాట. ఎందుకంటే క్వాలిటీ మంచిగా లేనివి నేను ఆల్రెడీ రిటర్న్ పెట్టేశాను. క్వాలిటీ మంచిగున్నయి మాత్రమే వీడియో తీస్తున్నాను. ఇంకా ఇదొచ్చేసి మనకు డైలీ వేర్‌గా కూడా వాడుకోవచ్చనమాట. మంచిగా ఉన్నాయి. మొత్తం మనకు రాణి కలర్‌లోనైతే ప్రొవైడ్ చేశారు స్టోన్ బ్యాంగిల్ అనమాట ఇవి. మనకు మామూలుగా చుడీదారీస్ మీదకి వేసుకున్నా గానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వేసుకున్నా గానీ మంచిగా ఉంటాయన్నమాట. మామూలుగా అందరూ హెవీగా వేసుకోవడానికి ఇష్టపడరు కదా! సో, అలాంటి వారికైతే ఇట్లా సింపుల్‌గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనకు లుక్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుందనమాట ఇలాంటివి వేసుకున్నప్పుడు. నేనైతే ఇందులో మనకు ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే పింక్ అయితే చూజ్ చేసుకున్నాను. మంచిగా ఉంటుందనమాట. అన్నిటి మీదకి సరిపోతుందని. మిక్స్డ్ స్టోన్స్‌తో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరు కావాలనుకుంటే అవి కూడా చూసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అయితే ఫినిషింగ్ అయితే సూపర్‌గా ఉంది. మనకు లైక్ గోల్డ్ బ్యాంగిల్ టైప్‌లో అనిపించిందనమాట నాకు వీటిని చూసినప్పుడు. మంచిగా ఉంది క్వాలిటీ. ఇంకా వన్ మోర్ బ్యాంగిల్ కలెక్షన్ వచ్చేసి ఇదైతే 4 పీస్ సెట్ అన్నమాట. మనకి ఇది కూడా కొంచెం సింపుల్‌గానే ఉంటుంది. బట్ వేసుకుంటే లుక్ అయితే మంచిగా ఉంటుందనమాట. మనం ప్లెయిన్ బ్యాంగిల్స్‌తో కానీ, మట్టి గాజులతో గానీ పేర్ చేసి వేసుకుంటేనైతే ఇంకా మంచిగా కనిపిస్తాయి. డార్క్ కలర్స్‌తోనైతే మ్యాచ్ చేసి వేసుకుంటే. ఎందుకంటే ఇందులోనైతే చూడండి ఇవి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. వైట్ స్టోన్ వచ్చి మధ్యలో కొంచెం ఈవిలైలాగా వచ్చిందనమాట డిజైన్ చూడండి. స్టోన్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయి అసలు కొన్నయితే నార్మల్ ప్లాస్టిక్ స్టోన్స్ ఆ విధంగా వస్తాయి కదా! అలాగైతే లేదు. మంచి క్వాలిటీ ఉన్న స్టోన్స్‌తో ప్రొవైడ్ చేశారు. మనకు బ్యాంగిల్ క్వాలిటీ కూడా మంచిగా ఉందనమాట. మంచి వెయిట్‌తో ఇచ్చారు. మంచిగా ఉంది. క్వాలిటీ మంచిగా ఉంది. డిజైన్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. మనకు 4 స్టోన్స్ అలా వచ్చి ఈవిలైతో వచ్చినట్టుగా మంచిగా ఉందన్నమాట డిజైన్ వచ్చేసి. వీటిని మనం శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి వేసుకోవచ్చు. లేదనుకుంటే చుడిదార్ వేసుకున్నా కూడా మంచిగానైతే సరిపోతాయన్నమాట. అంటే ఏమంత హెవీగా అనిపించవు. బట్ లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది హ్యాండ్స్‌కి వేసుకుంటే. డార్క్ కలర్స్ బ్యాంగిల్స్‌తో వేసుకుంటేనైతే మంచిగా కనిపిస్తాయి. మనకు సైడ్ గాజుల టైప్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట వీటినైతే. ఇంకా ఇంకొక బ్యాంగిల్‌గా వచ్చేసి ఇది కూడా 4 పీస్ సెట్ అనమాట. మనకు 4 బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. ఇది కూడా వైట్ స్టోన్స్ బ్యాంగిల్ అనమాట. మామూలుగా మనకు వైట్ తీసుకున్నట్టయితే వేటి మీదకైనా మ్యాచ్ అయిపోతాయి కదా! సో, నేను ఆ పర్పస్‌లోనైతే తీసుకున్నాను. అంటే ఈ డిజైన్‌లో ఓన్లీ వైట్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా అదర్ కలర్స్ అయితే ఏమీ లేవు. చూడండి ఈ డిజైన్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది. మనకి స్టోన్స్ ఉండి మధ్య మధ్యలో ఇలా లైన్స్ టైప్‌లో ఉన్నాయన్నమాట.
మంచిగా ఉంది. సింపుల్‌గా ఉన్నాయన్నమాట. సింపుల్‌గా ఉన్నాయి కానీ చేతికి వేసుకుంటేనైతే మస్తు కనిపిస్తాయి. అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా వేసుకోవచ్చనమాట. మామూలుగా పెళ్ళిళ్ళకి, పార్టీలకి, ఫంక్షన్‌లకే కాకుండా డైలీ వేర్‌గా కూడా మనం వీటినైతే వాడుకోవచ్చు. చూడండి డిజైన్ అయితే యూనిక్‌గా ఉంది కదా! జనరల్‌గా మనకు డైలీ వేసుకునేవి కూడా కొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు కదా! ఈ మధ్యలో. అయితే అలాంటి వాళ్ళకైతే ఇవి ప్రిఫర్ చేయొచ్చు. మంచిగా ఉంటాయన్నమాట. ఇంకా మరొక బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఇదైతే సూపర్‌గా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చిందనమాట ఇది. అసలు ఎంత క్యూట్‌గా ఉందో. ఇదైతే ఇప్పుడు ఈ జనరేషన్ జెడ్ అయితే ఇది బాగా ఇష్టపడతారు. అంత మంచిగా ఉందనమాట నాకైతే ఈ కలెక్షన్. క్రేజీగా అనిపించింది ఫస్ట్ చూడంగానే. అసలు ఈ బ్యాంగిల్ థీమే మంచిగా ఉంది. డిఫరెంట్‌గా అనిపించింది. మస్తు క్యూట్‌గా కూడా అనిపించిందన్నట్టు నాకైతే. ఒక బ్యాంగిల్‌కి అయితే ఈ విధంగా లాకెట్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఒక దగ్గర ఎలిఫెంట్, లీఫ్ అలా లాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొక బ్యాంగిల్‌కైతేనేమో ఈ విధంగా మనకు నార్మల్ పూసల టైప్‌లో ఇచ్చేశారు. మరొక బ్యాంగిల్‌కేమో ఈవిల్ ఐ కాన్సెప్ట్ ఇచ్చారనమాట. చూడండి 4 అయితే ఇట్లా ప్రొవైడ్ చేసిర్రు. మరొక బ్యాంగిల్‌కైతే మంచిగా గజ్జెలిచ్చేశారు. మంచి చేతికి వేసుకుంటే కూడా గల్ గల్‌మని చప్పుడైతే వస్తుందనమాట. మంచిగా అనిపిచ్చింది. ఇవి కూడా నేనైతే ఉంచేసుకున్నాను. నేనొచ్చేసి 2, 4 తీసుకున్నాను. ఇందులో కూడా 2 నుంచి 8 వరకైతే సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే ఇవి మస్తు ట్రెండింగ్ అనిపించినాయి. అంటే మంచిగున్నాయి. క్రేజీగున్నాయన్నమాట ఇవి. డైలీ వేర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మరొక బ్యాంగిల్ సెట్ వచ్చేసి ఇదైతే మనకి బ్యాంగిల్స్ అనకుండా వీటిని బ్రాస్లెట్ అంటే బావుంటుందేమో. అంటే 2 అయితే ప్రొవైడ్ చేశారు. మనం 2 హ్యాండ్స్‌కి వేసుకునేలాగా. మామూలుగా బ్రాస్లెట్ అయితే 1 హ్యాండ్‌కి కూడా పెట్టుకోవచ్చు కదా! ఇవైతే 2 ప్రొవైడ్ చేశారు మనకి. వీటి కాన్సెప్ట్ చూడండి. మనకు మామూలుగా చిన్న పిల్లలకి వెండితో చేపిస్తారు గదా! గొలుసు, ముడ్డి గొలుసు ఆ టైప్‌లో ఉందనమాట కాన్సెప్ట్ అయితే చూడండి. ఇట్లా మనం ఎంత సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్‌గా ఒత్తుకునేలాగా మనకు ఆ కాన్సెప్ట్ ఆ విధంగా ఇచ్చారనమాట. లైక్ బ్రాస్లెట్ అనమాట. ఫ్రీ సైజ్ మనం అంటే హ్యాండ్ 210 వరకి అంటే మనకు పెద్ద హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి గూడా పెట్టుకునేలాగా ఉందన్నమాట. మంచిగా ఉన్నాయి ఈ బ్రాస్లెట్ అయితే చూడండి. మనకు సింబల్స్ కూడా వచ్చి స్టోన్స్‌తో మంచిగా సింపుల్‌గా ఉంది. అంటే డైలీ వేర్‌గా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా స్కూల్‌కెళ్ళే పిల్లలు, కాలేజ్‌కెళ్ళే పిల్లలు కూడా వేర్ చేసే విధంగా సింపుల్‌గా ఉన్నాయి కదా! కాకపోతే కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది. క్వాలిటీ కూడా సూపర్‌గా ఉందన్నమాట. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడాను మనకి లైక్ బ్రాస్లెట్ టైప్‌లోనే అన్నమాట. చూసేద్దాం ఓపెన్ చేసి అందులో అసలేముందో చాలా ఆర్డర్ చేశాను నేను ఈసారి. సారీ బ్రాస్లెట్ కాదు ఇది. ఇవి కూడాను బ్యాంగిల్స్ అన్నమాట. లైక్ నేను ఇందాక చూపించాను కదా! స్టోన్స్ బ్యాంగిల్స్ ఆ టైప్‌లోనే. బట్ ఇదొచ్చేసి మనకు మిక్స్డ్ కలర్ అండ్ అలాగే డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ అన్నమాట. చూడండి మనకు వైట్ స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ. మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్‌తో డిజైన్ వేరేగా ఉంది కదా! బ్యాంగిల్స్ అన్నీ ఒకేలా కనిపించినాయి కానీ చిన్న చిన్న డిజైన్‌లో మార్పే వాటి లుక్‌ని ఎన్హాన్స్ చేస్తుంది కదా! అదే అన్నమాట. చూడండి బ్యాంగిల్ నీట్‌గా ఉందసలు లోపటి సైడ్ ఫినిషింగ్ ఎంత మంచిగా ఉందో. చేతికి వేసుకుంటేనైతే మంచిగా కనిపిస్తాయి హ్యాండ్స్. అంత మంచిగా ఉన్నాయన్నమాట. ఫినిషింగే సూపర్‌గా ఉంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. 10 ఆన్ 10 ఇచ్చేయచ్చు. అంత మంచిగా ఉంది క్వాలిటీ. వీటిని కూడా మనం డైలీ వేర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది కలెక్షన్. ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేద్దాం. ఇందులో కూడా ఓపెన్ చేస్తే కానీ తెలీదు నాకు లోపట ఏముందో. ఓపెన్ అయితే చేసేద్దాం. ఏముంది ఏంటని ఈసారైతే బ్యాంగిల్స్, బ్రాస్లెట్ అన్నీ మిక్స్‌డ్‌గానైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి 4 పీస్ సెట్ అన్నమాట. ఎంత అసలు ఇదైతే మంచిగా ఉంది మనకు. సింపుల్‌గా ఉంది. కానీ చూస్తే గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఉందన్నమాట. ఇవి మనకు 4 పీస్ సెట్. పెద్ద హంగామా ఏం లేదు డిజైన్‌లో. సింపుల్ డిజైనే. బట్ చూడ్డానికి ఎంత అసలు సింపుల్‌గా ఉంటేనే కొంతమంది ఇష్టపడతారు కదా! అట్లా అన్నమాట చూడండి. వెరీ సింపుల్‌గా ఉంది డిజైన్. కానీ చూస్తే ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో కదా! మామూలుగా మట్టి గాజులతో పేర్ చేసి వేసుకుంటేనైతే ఇవి మంచిగా కనిపిస్తాయి హ్యాండ్స్‌కి. చూడండి డిజైన్‌లో పెద్ద హంగామా ఏమీ లేదు. వెరీ సింపుల్‌గా ఉన్నాయి. జస్ట్ లైన్స్ మాదిరిగా వచ్చేసాయి. కానీ చూడ్డానికైతే ఎంత క్యూట్‌గా కనిపిస్తున్నాయో. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. లోపటి సైడ్ కూడా ఈ విధంగా కుచ్చుకపోవడం, వేసుకుంటుంటే మనకు గీసుకోవడం అట్లాగా లేకుండా స్మూత్‌గా ఇచ్చేసారనమాట ఫినిషింగ్. నీట్‌గా ఉంది. నేను ఈరోజు చూపించే బ్యాంగిల్స్ అన్నీ కూడాను మనకు ఇట్లా గీసుకోవడం ఇబ్బంది పెట్టే విధంగా ఏదీ లేదు బ్యాంగిల్ అన్నీ కూడాను. లోపటి సైడ్ కూడా నీట్ ఫినిషింగ్‌తో మంచిగా స్మూత్‌గా ఉన్న బ్యాంగిల్సేని నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అయితే డిజైన్స్ బాగుంటాయి గానీ, వేసుకుంటానికైతే ఇబ్బందిగా ఉంటుంది గదా! కుచ్చుకోపోవడం అట్లా. నేను ఈ వీడియోలో చూపించే బ్యాంగిల్స్‌కి అట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. అన్నీ మంచిగా ఉన్నాయి. క్వాలిటీ కూడా సూపర్‌గా ఉందన్నమాట చూడండి. క్యూట్‌గా ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అయితే. ఇంకా
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కూడాను మనకి బ్రాస్లెట్ టైప్ అన్నమాట ఇవి. అంటే ప్రీ సైజ్ అనమాట. మనం మామూలుగానైతే బ్యాంగిల్స్ మనకు సైజ్ చూసి తీసుకుంటాం కదా! వీటికి అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఫ్రీ సైజ్ మనం ఎవరైనా కూడా జస్ట్ పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవడమే. ఆ విధంగా ఉంటుందన్నమాట వీటికి చూడండి. డిజైన్ అయితే వెరీ సింపుల్‌గా ఉంది కదా! కాలేజీ వెళ్ళే వాళ్ళకైతే ఇవి మంచిగా కనిపిస్తాయి. క్యూట్‌గా ఉంది గదా! డిజైన్ సింపుల్‌గా ఉంది. కానీ చేతికి వేసుకుంటేనైతే మంచిగా కనిపిస్తది. ఫినిషింగ్ అయితే చూడండి అసలు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో. మనకి ఈ విధంగానైతే ఫ్రీ సైజ్ అన్నమాట. చూడండి మనం హ్యాండ్‌కి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేసుకోవచ్చు. నాకసలు నా చేతికి బలం సరిపోవట్లేదు. అందుకే నేను ఈ విధంగా వేసుకొనైతే చూపిస్తున్నాను. చూడండి మంచిగా కనిపిస్తుంది కదా! అసలు ఎలాంటి పెద్దగా ఏదో వేసుకున్నట్టు లేదు. కానీ వేసుకుంటే చేతికే మంచిగా కనిపిస్తుంది కదా! ఈ విధంగా మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికైతే ఉంటుందన్నమాట. మంచిగా ఉంది. అంటే ఏదో ఇట్లా ఒకసారి వేసుకోగానే అంటే లూజ్ అయిపోతుంది, షేప్ ఔట్ అయిపోతుంది అన్న విధంగా లేదు. మంచిగా ఉంది క్వాలిటీ. మెటీరియల్ క్వాలిటీనే సూపర్‌గా ఉంది. మామూలుగా బయట షాప్స్‌లో తీసుకుంటేనైతే 1, 2 సార్లు వేసుకోగానే షేప్ ఔట్ అయిపోతుంది. ఇంకా దానికి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదనమాట. మళ్ళీ షేప్‌కి రాదు. అంత పాడైపోయినట్టుగా కనిపిస్తుంది. ఇదైతే అలాగా లేదు. మంచిగా ఉందన్నమాట. ఇంకా మీకు నచ్చితేనైతే లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్. నేను వీటిని ఫస్ట్ టైమ్ ఏదో ఫంక్షన్‌లో చూసాను ఎవరో వేసుకుంటే. అప్పుడు అనుకున్నాను తీసుకోవాలని. ఇంకా మీషోలో చూస్తే ఉన్నాయి. అందుకోసమనే తీసుకున్నాను. ఇవొచ్చేసి మనకు ఒక హ్యాండ్‌కి 10, ఇంకొక హ్యాండ్‌కి 10 అలా ప్రొవైడ్ చేశారు. బట్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో కదా! మనకు రీసెంట్‌గా బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటారు. అంటే చూడ్డానికి బ్యాంగిల్స్ సింపుల్‌గా ఉన్నాయి కానీ వాటి పైన వాటర్ డ్రాప్ షేప్‌లోనైతే ఇట్లా షైనింగ్ స్టోన్ టైప్ అయితే ఉన్నాయన్నమాట. చేతికి వేసుకుంటేనైతే లుక్ అయితే మస్తుంది కదా! మంచిగా అంటే షైనింగ్ కూడా ఇట్లా మనం సన్‌లైట్‌కి ఇట్లా వెళ్తేనైతే షైనింగ్ కూడా మంచిగా అనిపిస్తుందన్నమాట. ఆ వాటర్ డ్రాప్ ఇట్లా షేప్స్‌లో ఉన్నవంతాను నీట్‌గా అనిపించింది. మంచిగా అనిపించి నేను బ్యాంగిల్స్ అయితే ఉంచేసుకున్నాను. ఇంక ఇది లాస్ట్ వన్ వచ్చేసి ఇవి మనకు 12 కలర్స్‌లో ప్రొవైడ్ చేశారు బ్యాంగిల్స్ అయితే. మామూలుగా మనకి ఏ శారీస్ మీదకి మ్యాచింగ్ కావాలంటే ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకవు కదా బయట. కానీ ఈ విధంగా ఒకసారి తీసి పెట్టుకున్నామంటే మనకు అన్ని శారీస్ మీదకి మంచిగా సరిపోతాయన్నమాట కలర్స్ అయితే. ఇంత మంచి కలర్స్ మనకు డార్క్ కలర్స్ బయట దొరకాలంటే కొంచెం కష్టమే. ఈ విధంగా సెట్‌లో తీసుకుంటేనైతే ఒక్కసారిగా ఉండిపోతాయి. మనం దేని మీదకైనా మంచిగా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇవొచ్చేసి మనకు పైన వెల్వెట్ వచ్చి ఇట్లా వెల్వెట్ పైన అట్లా గోల్డ్ కలర్ షైనింగ్ టైప్‌లో వచ్చిందనమాట. క్వాలిటీ అయితే మంచిగా ఉంది. బ్యాంగిల్ అయితే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు. నేను అన్నీ ఓపెన్ చేసి చూసాను. లోపల అసలు ఒక్క బ్యాంగిల్ కూడా నాకైతే బ్రేక్ అయినట్టు కనిపించలేదు. అంత నీట్‌గా ప్యాక్ చేసి పంపించారు. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. రీజనబుల్ అనిపించింది. బయటతో కంపేర్ చేస్తే బయట నార్మల్ బ్యాంగిల్సే మనకు 50కి డజన్ అలా ఇస్తున్నారు కదా! నాకు ఇవి వచ్చేసి అరౌండ్ 205 పడింది. రీజనబుల్ అనిపించింది. 12 పెయిర్స్ వచ్చాయి. అంటే 12 డజన్స్ వచ్చినాయి కదా మనకి. మంచిగా వర్త్ అనిపించింది నాకైతే. సో, అందుకోసం నేను ఇది కూడా ఉంచేసుకున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినా కానీ లింక్స్ అన్నీ కూడాను నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మీషో నుంచి ఇంకేదైనా ప్రొడక్ట్స్ గురించి రివ్యూ కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సజెషన్ ఇవ్వండి. నేనైతే ఆ ప్రొడక్ట్స్‌తో రివ్యూ అయితే చేస్తాను. ఇంకా వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే ధన్యవాదాలు. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.